కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే చాలు సాధించలేనిది ఏమీ ఉండదు. ఎంతటి కష్టాన్నైనా ఇట్టే క్రాస్ చేయొచ్చు. అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చని నిరూపించింది సమ్మక్క. కోచింగ్ లేకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే ప్రభుత్వ ఉద్యోగం రావడం పెద్ద కష్టమేమీ కాదంటోంది చదువుల తల్లి. ఒకే ఏడాదిలో 3 సర్కారు కొలువులు సాధించి అందరితో ఔరా అనిపించుకుంది. అసలు ఆమె విజయ రహస్యాలేంటో ఓసారి చూద్దాం. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఒక్కో ఉద్యోగానికి వందల్లో పోటీ పడుతున్నారు. ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో సర్కారు కొలువు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అదొక మహాయజ్ఞంలా ప్రిపరేషన్ అయితేనే సాధ్యమవుతుందని అనుకుంటారు. కానీ సమ్మక్క మాత్రం ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఇంటి వద్దనే ఉంటూ 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. అది కూడా ఒకే ఏడాదిలోనే. తన ముందున్న టార్గెట్ ఐఏఎస్ కావాలన్నది తన కల అని చెబుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కేంద్రానికి చెందిన హమాలీ కార్మికుడు భోగి సత్యం, రమణ దంపతులకు 3 కుమార్తెలు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ముగ్గురిని బాగా చదివించాడు. కూలి పనులు చేసుకుంటూనే ఉన్నతంగా తీర్చిదిద్దాడు. మొదటి కుమార్తె సమ్మక్కకు చదువు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. క్లాస్లో ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు కూడా అందరి మన్ననలు పొందుతుంది. 3 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. ఇరుగు పొరుగు వారితోనే కాదు, స్వగ్రామంలోనే అందరితో శభాష్ అనిపించుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఇంటికి దూరమై అటు శారీరకంగా మానసికంగా కుంగిపోతున్న యువతకు స్ఫూర్తిని నింపుతూ ఇంటి దగ్గరే గదినే తన ప్రయోగశాలగా చేసుకుని మొక్కవోని దీక్షతో తన క్రమబద్ధమైన ప్రిపరేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అటు తల్లిదండ్రులకు సొంత ఊరికి పేరు తెచ్చేలా ముందుకు సాగుతుంది హమాలీ బిడ్డ సమ్మక్క. ఏమేమి తినాలి, ఎట్లా హెల్దీ ఫుడ్, ఇది మొత్తం ఇదేమో గ్రూప్ 1కి గ్రూప్ 2 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి సివిల్స్కి గ్రూప్ 1కి కలిపి. అండ్ దిస్ ఈజ్ మై టైం టేబుల్ అనమాట. ఏ టైంకి లేవాలి, ఎన్ని అవర్స్ చదువుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ నేను నెక్స్ట్ కంప్లీట్ చేయాల్సిన గోల్స్ అన్ని ఇట్లా రాసుకొని ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. సో దీన్ని బట్టి చదవచ్చు అని చెప్పేసి. సమ్మక్క బాల్యమంతా దమ్మపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే 10th వరకు చదువుకుంది. అనంతరం అశ్వరాపేటలోని వీకేడీవీఎస్ రాజు కాలేజీలో డిగ్రీ వరకు చదువును అభ్యసించింది. అనంతరం పీజీ ఎంట్రన్స్లో ఫ్రీ సీట్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో పీజీ కంప్లీట్ చేసింది. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న సమ్మక్క ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడింది. ఇంట్లో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుని టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ లక్ష్యం వైపు ముందుకు సాగింది. గతేడాది అక్టోబర్లో విడుదలైన కానిస్టేబుల్ రిజల్ట్స్లో ఫస్ట్ ప్రయత్నంలోనే ఓపెన్ కేటగిరీలోనే సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించింది సమ్మక్క. అయితే తన లక్ష్యం ఐఏఎస్ కావడంతో కానిస్టేబుల్ జాబ్కు వెళ్లేందుకు సిద్ధపడలేదు. తల్లిదండ్రుల సపోర్టుతో ఇంటి వద్దనే ఉంటూ ఈ నెల 14న విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో తండ్రి పనిచేస్తున్న గిరిజన సహకార సంస్థలోని జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించింది. తండ్రి పనిచేస్తున్న కార్యాలయంలోనే అందరి చేత శభాష్ అనిపించుకుంది. అక్కడితో కూడా సంతృప్తి చెందలేదు. ఈ నెల 21న విడుదలైన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాల్లో తన ప్రతిభ కనపరిచి ఇంగ్లీష్ విభాగంలో జూనియర్ లెక్చరర్గా విజయం సాధించింది. ఇలా వరుసగా ఏడాది కాలంలో ఇంటి వద్దనే ఉంటూ 3 ఉద్యోగాలను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. నా పేరు సమ్మక్క, మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు రమణ. మా నాన్న స్థానికంగా దమ్మపేటలో హమాలి వర్కర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్త. నేను రీసెంట్గా రిలీజ్ అయిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎంపిక అవ్వడం జరిగింది. అందుకుముందు నేను సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక అయ్యాను. దాని తర్వాత గ్రూప్ 4లో నాకు జీసీసీ సంస్థలోనే జూనియర్ అసిస్టెంట్గా కూడా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా నా విధులు నేను నిర్వర్తిస్తూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐఏఎస్ అయ్యి ఇండియన్ సొసైటీకి నా వంతు సర్వీస్ చేసి ఇండియన్ డెవలప్మెంట్లో నా యొక్క కీ రోల్ నేను ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఎవరూ నిరాశపడొద్దని, లక్షలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదని చెబుతోంది. ఇంటి వద్దనే ఉంటూ ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ నిర్ణయించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమైతే కంపల్సరీ విజయం సాధిస్తారని తెలిపింది. భవిష్యత్తులో తాను సివిల్స్లో ఐఏఎస్ ఉద్యోగం సాధించి గ్రామీణ ప్రాంతాల్లోని